హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ అండ్ టమోటా కర్రీ రెసిపీని చూద్దామండి. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఎగ్స్ అనేది ఫ్రై చేసి కర్రీ చేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఎగ్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మనం కొద్దిగా తాలింపు గింజలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ అనేటివి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కూరకు సరిపడినంత పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా దీనిలోకి వేసి కొద్దిగంత ఉప్పు వేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేటివి మెత్తబడి ఉంటాయి. వీటిని మనం గరిటెతో స్మాష్ చేసుకోవాలి. బాగా కొద్దిగా వాటర్ వేసుకొని కూర అంతటిని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా కూర మొత్తం ఉడికిన తర్వాత దీంట్లోకి మసాలాలు వేసుకుందామండి. 1.5 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా, కూరకు సరిపడినంత ఉప్పు కూడా వేసి కూర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఈ కర్రీలోకి వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవండి. ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీరతో చివరిగా బాగా కలుపుకొని మనం దించేసుకోవడమే అండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్.